హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 5ని సాల్వ్ చేసి చూపిస్తానండి. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్రాకర్. సో మీకు ఆల్రెడీ డేటా ఇచ్చాను. ఒక యూజర్ ఉంటాడు, దానికి ఒక బ్యాలెన్స్ ఉంది, అలాగే ట్రాన్సాక్షన్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ ఉంది. సో ఇందులో టాస్క్ వచ్చేసరికి మనకి డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన ఆ ట్రాన్సాక్షన్స్ని మనం ఇక్కడ అపెండ్ చేయాలండి ఈ లిస్ట్లో. ఓకే, సో ఇక్కడ స్టోర్ చేసుకుని ఆ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఫైనల్గా ప్రింట్ చేసి చూపించాలి. అది మన టాస్క్ అండి. ఓకే, సో ఇక ప్లాన్ చూసుకుంటే దీనికి ఒక వైల్ లూప్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం డిపాజిట్ చేయడానికి, విత్డ్రా చేయడానికి మల్టిపుల్గా చేస్తూ ఉంటాం కాబట్టి వైల్ లూప్ తీసుకుంటాము. సో వైల్ లూప్ ఎగ్జిట్ చేయడానికి ఒక కండిషన్ రాసుకోవాలి. అలాగే వైల్ లూప్ని ఎంటర్ అయిన వెంటనే బ్యాలెన్స్ చూపించాలి. సో డిపాజిట్ చేస్తా ఇన్పుట్ బాక్స్ తీసుకుని డిపాజిట్ చేస్తావా, విత్డ్రా చేస్తావా అని యూజర్ని అడగాలి. ఓకే, దాని తర్వాత డిపాజిట్ చేస్తే డిపాజిట్కి ఒక ఫంక్షన్ రాయాలి. సో డిపాజిట్ ఫంక్షన్లో అమౌంట్ని తీసుకుని వెళ్ళి బ్యాలెన్స్లో యాడ్ చేయాలి. సో అలాగే ట్రాన్సాక్షన్లో అపెండ్ చేయాలి. అలాగే విత్డ్రాల్ అయితే విత్డ్రాల్ కూడా బ్యాలెన్స్లో మైనస్ చేయాలి. సో ఆ ట్రాన్సాక్షన్ తీసుకెళ్ళి అపెండ్ చేయాలి. సో విత్డ్రాల్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ఉందా లేదా అని ఒక కండిషన్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఇందులోకి వస్తాయో అవన్నీ కూడా ప్రింట్ చేయాలి. సో అది మన టాస్క్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాస్క్ స్టార్ట్ చేద్దాము. సో ముందుగా వైల్ లూప్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. వైల్ ట్రూ. ఓకే, సో బ్యాలెన్స్ చూపించాలి ముందు. సో ప్రింట్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇది ఫార్మాట్ చేద్దాం. సో ఇక్కడ యూజర్లో బ్యాలెన్స్ ఉన్నాయి. సో అకౌంట్ యూజర్ రెండు యూజ్ చేసే బదులు మనం ఏం చేద్దాం అంటే అండి, ఇక్కడ యూజర్ని ఒక వేరియబుల్ తీసుకుందాము. సో అకౌంట్స్లో యూజర్ని పెడదాం, సురేష్ అని. సో ఓకే, సో ఇప్పుడు మనకి డైరెక్ట్ యూజర్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ యూజర్ బ్యాలెన్స్ అన్నామంటే ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో కరెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో బ్యాంక్ బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం విత్డ్రా చేస్తావా, డిపాజిట్ చేస్తావా, ఎగ్జిట్ చేస్తావా అని ఒక ఇన్పుట్ బాక్స్ తీసుకోవాలి. ఓకే, సో యూజర్ అండర్స్కోర్ ఇన్పుట్ అని ఇస్తున్నాను, దీనికి ఒక వేరియబుల్. సో ఇన్పుట్ ఎంటర్ డిపాజిట్ ఆర్ విత్డ్రా ఆర్ ఎగ్జిట్. ఓకే, సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయమని చెప్పి యూజర్ని అడిగాను. సో డిఫాల్ట్ స్పేసెస్ అలాగే లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. సో యూజర్ కానీ ఎగ్జిట్ కానీ టైప్ చేస్తే లూప్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా. ఓకే, స్మాల్ లెటర్స్ రాయాలి ఎందుకంటే మనం అన్ని లోయర్ అని ఇచ్చాము. సో బ్రేక్, సో లూప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ యూజర్ కానీ విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఈ రెండిట్లో ఏది ఎంటర్ చేసినా కూడా సో ఇక్కడ మనకు ఒక అమౌంట్ అని ఒక ఇన్పుట్ బాక్స్ తీసుకోవాలి. ఇంటిజర్లో ఉండాలండి. సరే, ఎంటర్ అమౌంట్. ఓకే, సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత యూజరు ఇప్పుడు కండిషన్స్ చెక్ చేసుకోవాలి. సో అది విత్డ్రానా డిపాజిటా అని. ఓకే, సో నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ యూజర్ ఇన్పుట్ డబుల్ ఈక్వల్ టు డిపాజిట్ అయితే ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డిపాజిట్ చేస్తే బ్యాలెన్స్లో ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తాడో ఆ అమౌంట్ని యాడ్ చేయాలండి. ఓకే, సో యాడ్ చేయాలంటే యూజర్ బ్యాలెన్స్ తీసుకోవాలి ఫస్ట్ మనం. సో యూజర్ బ్యాలెన్స్లో ప్లస్ ఈక్వల్ టు అమౌంట్. ఓకే, సో ఎంత అమౌంట్ అయితే ఇచ్చామో ఆ అమౌంట్ని యూజర్ బ్యాలెన్స్లో ఉన్నదానికి యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ ట్రాన్సాక్షన్లో ఎంటీ లిస్ట్ ఉంది కదండి,
ఈ ట్రాన్సాక్షన్ని అక్కడ డిపాజిట్ అని చెప్పి స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో యూజర్ ట్రాన్సాక్షన్స్ కాపీ చేసుకుందాము. సో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ట్రాన్సాక్షన్ డాట్ అపెండ్ ఇందులో డిపాజిట్ అని చెప్పి ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ని ఇక్కడ ఇస్తాం. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి ట్రాన్సాక్షన్స్లో అపెండ్ అయిపోద్దండి. ఓకే, సో ఇప్పుడు మనం డిపాజిట్కి ఎంటర్ చేస్తే కండిషన్ రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఎల్ఈఫ్లో సో ఇక్కడ కావాలంటే ఒక మెసేజ్ కూడా ఇద్దాము. సో వన్స్ డిపాజిట్ అయిన తర్వాత ప్రింట్ ఓకే అమౌంట్ డిపాజిటెడ్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇలాగ మెసేజ్ ఇవ్వచ్చు. సో ఎల్ఈఫ్లో యూజర్ ఇన్పుట్ కానీ == విత్డ్రాల్ అయితే ఓకే, సో అప్పుడు యాక్షన్ ఏం జరగాలి. సో సేమ్ యాక్షన్ ఇంచుమించుగా జరుగుతుందండి. ఇవి చూడండి ఇక్కడ ఇది ఎలా అవుతుందో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకొక చిన్న కండిషన్ చెక్ చేయాలి. సో మనం అసలు బ్యాలెన్స్ ఉందా లేదో చెక్ చేసి అప్పుడు దాంట్లో నుంచి మైనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేయడానికి నేను ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నానండి. ఇఫ్ ఏదైతే అమౌంట్ ఎంటర్ చేస్తామో ఆ అమౌంట్ కానీ లెస్ దెన్ యూజర్ బ్యాలెన్స్ అయితే ఓకే, సో లెస్ దెన్ యూజర్ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఈ యాక్షన్స్ జరగాలి. ఇది మైనస్ జరగాలి, అపెండ్ జరగాలి. సో ఈ రెండు కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో అక్కడ ప్లస్ బదులు మైనస్ చేసామంటే సో మైనస్ అయిపోతుంది. ఓకే, సో డిపాజిట్ అన్నాం కదా, ఇక్కడ విత్డ్రాల్ రాద్దాం. ఓకే, సో విత్డ్రా అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ విత్డ్రా ఇక్కడ అనమాట. సో అపెండ్ అయిపోయింది. సో ఇక్కడ అపెండ్ అయిపోయింది, అలాగే బ్యాలెన్స్లో నుంచి మైనస్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఒక మెసేజ్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ప్రింట్ అమౌంట్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మెసేజ్ కూడా ఇచ్చేసాము. సో ఇక్కడ ఒక ఎల్స్ కండిషన్ రాద్దాం. ఇన్ కేస్ కానీ అమౌంట్ ఓకే తక్కువ ఉందనుకోండి, సో ఒక విత్డ్రా చేయడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ఇవ్వాలి కదండి. సో ఇక్కడ ప్రింట్ మెసేజ్ ఇస్తున్నాను. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఓకే, సో అయిపోయిందండి ఇక్కడ. సో కండిషన్స్ మనం అన్నీ రాసేసాము. సో ఇంకా ఏమీ లేవని నేను అనుకుంటున్నాను. ఓకే, సో బయటకు వచ్చేసి ఓకే, సో ఇక్కడ ఫైనల్గా మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ అందులో ఉంటున్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక ఫర్ లూప్లో తీసుకుని అవన్నీ కూడా ప్రింట్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ ప్రింట్ కరెంట్ బ్యాలెన్స్ని చేద్దాం ముందు. ఓకే, సో ఫార్మాట్ కరెంట్ బ్యాలెన్స్. సో కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసరికి అందులో పైన ఎక్కడైతే ఏదైతే ఉందో యూజర్లో బ్యాలెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దాని తర్వాత మనం ఫర్ లూప్ ఒకటి యూజ్ చేద్దాం. రన్ ఇన్ యూజర్ ట్రాన్సాక్షన్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రింట్ చేయాలని అడుగుతాం. ఓకే, రన్. సో అయిపోయిందండి మన టాస్క్. సో ఒకసారి సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. ఇదిగోండి, సో ముందుగా డిపాజిట్ ట్రై చేస్తున్నాను. అమౌంట్ అడుగుతుంది, ఒక 200 రూపీస్ ఇద్దాం. ఇదిగోండి, అమౌంట్ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ అని బ్యాలెన్స్ కూడా అప్డేట్ అయింది. సో విత్డ్రాల్ ట్రై చేద్దాం. విత్డ్రా. సో అమౌంట్ అడుగుతుంది, ఒక 500 ఇద్దాం. ఎస్,
అమౌంట్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. అలాగే 9700కి అప్డేట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకోటి ఏదైనా టైప్ చేద్దాం. చూడండి, నేను విత్డ్రాల్ టైప్ చేయలేదు, అలాగే ఎగ్జిట్ టైప్ చేయలేదు, అలాగే డిపాజిట్ కూడా టైప్ చేయలేదు, బట్ మళ్ళీ అమౌంట్ అడుగుతుంది. చూసారండి, ఇదిగోండి, బట్ ఏం జరగలా, కానీ అమౌంట్ అడుగుతుంది. సో దీనికోసం ఒక చిన్న అప్డేట్ చేద్దాం మనం అక్కడ. సో ఎలాంటి అప్డేట్ చేద్దామంటే, సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేద్దాము. సో ఈ ప్లేస్లో విత్డ్రాల్ డిపాజిట్ విత్డ్రాల్ కూడా రాద్దాము. సో అండ్ యూజర్ ఇన్పుట్ నాట్ ఈక్వల్ టు విత్డ్రాల్. ఓకే, సో ఈ రెండు సందర్భాల్లో లూప్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి రాశాను నేను. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అనే టైప్ చేయక్కర్లా. సో ఒకవేళ కానీ డిపాజిట్ కానీ విత్డ్రా కానీ రాంగ్గా టైప్ చేశారంటే అప్లికేషన్ ఎగ్జిట్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ, అదిగోండి ఎగ్జిట్ అయిపోయింది. చూసారా? సో మళ్ళీ రన్ చేస్తున్నాను. విత్డ్రా చూడండి, స్పెల్లింగ్ కానీ ఒక రాంగ్ రాశానంటే మనకి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక అమౌంట్ అనేది అడగదు ఇంకా. సో చూడండి, మైనస్ విత్డ్రా చేశాను, విత్డ్రా అయింది. ఓకే, సో మనం ట్రాన్సాక్షన్స్ ఇంతవరకు చూడలేదు కదండి. సో ట్రాన్సాక్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. తర్వాత డిపాజిట్ ఒక 200 అయింది. సో ఎగ్జిట్ చేస్తున్నాను. ఇదిగోండి, ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ వచ్చినాయి. సో మనం ఇక్కడ హెడ్డింగ్ ఒకటి రాసుకోలేదు, అందువల్ల మనకు అంత క్లారిటీ లేదు. సో కరెంట్ బ్యాలెన్స్, ఇవి ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ రాసుకున్నామంటే ఇంకా క్లారిటీగా కనపడుతుంది. ఓకే, ప్రింట్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇప్పుడు చూద్దాము. డిపాజిట్ 100, విత్డ్రాల్ 500, మళ్ళీ డిపాజిట్ చేద్దాము. డిపాజిట్ ఒక 600. ఓకే, 3 ట్రాన్సాక్షన్స్ చేశానండి నేను. ఇప్పుడు నేను ఏదో ఒక టైప్ చేసేస్తున్నాను, ఎగ్జిట్ అయిపోతుంది. ఇదిగోండి, చూసారా? కరెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అలాగే ఈ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి నేను ఎలా చేశాననేది. సో మీరు కూడా చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చేసి ఉంటే ఒక లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.